అందరికీ నమస్కారం. నేను మీ ఆశ. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం సేఫ్టీ మెజర్స్. సేఫ్టీ మెజర్స్‌ని ముందుగా హెచ్చరించడం వలన పిల్లలకు మేలు చేస్తుంది. ఎలాంటి సేఫ్టీ మెజర్స్ చెప్పచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా రోడ్ సేఫ్టీ. ఈ రూల్స్‌ని మనము ఆటలు ఆడుతూనో అర్థమయ్యేలా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డ్‌బోర్డ్‌ని తీసుకొని 3 సర్కిల్స్‌లా కట్ చేసి స్టాండ్‌కి అంటించాలి. రెడ్ కలర్ అయితే స్టాప్ అని, ఆరెంజ్ అయితే రెడీ టు గో అని, గ్రీన్ అయితే గో అని చెప్పి చూడొచ్చు. రెండవది వాటర్ సేఫ్టీ. స్విమ్మింగ్ పూల్ చుట్టూ, కాలువల చుట్టూ పరిగెత్తకూడదని, ఇంకా బీచులకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పొచ్చు. మూడవది ఫైర్ సేఫ్టీ. ముఖ్యంగా పిల్లలు వంటింట్లో మన చుట్టూనే తిరుగుతుంటారు. అలాంటప్పుడు స్టవ్ బర్నర్స్‌ని తాకొద్దు అని ముందుగా హెచ్చరించాలి. ఇంకా స్విచ్ బోర్డ్స్‌ని, మ్యాచ్ బాక్సెస్ లాంటి వాటికి దూరంగా ఉండమని కూడా చెప్పాలి. ముఖ్యంగా ఐరన్ బాక్స్ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఇంకా చివరిది స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ ఏమిచ్చినా, ఎంత టెంప్ట్ చేసినా తినకూడదని, తాకకూడదని, ఇంకా ప్రైవేట్ పార్ట్స్‌ని టచ్ చేయనీయకూడదని హెచ్చరించాలి. ఇలా పిల్లలకు అర్థమయ్యేలా ఆటల ద్వారానో, కథల ద్వారానో చెప్పచ్చు. ఇంకా పిల్లలకి పర్సనల్ డీటెయిల్స్ అంటే పేరు, ఫోన్ నంబరు, అడ్రస్సు కంఠస్థం చేయించాలి. ఇలా చేయడం వలన మన బుడతలను అపాయాల నుండి కాపాడుకోవచ్చు. మీకు గనుక నా పెయింటింగ్ అండ్ ఈ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. హ్యాపీ పేరెంటింగ్. ప్రేమతో మీ ఆశ. థ్యాంక్ యూ.